నన్ను నాకే గుర్తు చేశాడు రా. బియర్లు కొనిచ్చాడు రా నాకు. ఆడు టీషర్ట్ మీద జాకెట్ తీసుకుంటే డబ్బు నోడారా? పాప అనాథరాడు. ఆనెప్పుడు డబ్బులు అడుకు. దా ఉన్నాయి పా. తిరగదిద్దాం పార్టీ పదా. ఎప్పుడైనా తాగేసి ఉంటారా డీడీ? అన్నను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడు రా. వద్దు బాయ్. మామ తాగాక పెరగన్నం తింటే బుగ్గలు వస్తాయి. కమ్ము సరిపెట్టు. బుజ్జి కదా. అయిందా? వెళ్ళు. జెన్నీ నాకు పరిచయమైన రోజు ఒక మాట చెప్పింది రా డీడీ. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు. ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. నిజంగానే మీరు అందరు నాకు దొరికారు. కిందికి రా. నేను దూకుతాను రా. కిందకి దిగిరారా. నేను రాను. రేయ్, కింద పడి నువ్వు చావకపోతే చావు బతుకుల మధ్య నిన్ను హాస్పిటల్లో చేరిస్తే నీ తల నుండి కాళ్ళ వరకు స్కానింగ్, ఎక్స్రే, ఇంకోటి సర్జరీ, అటు ఇటుగా 1.5 దాదాపు 10 లక్షల దాకా ఖర్చు అవుతుందిరా. ఒకవేళ నువ్వు చావకుండా కోమా స్టేజ్ లోకి వెళ్ళిపోతే నీ ఇంట్లో వాళ్ళందరూ జీవితంతో కష్టపడతారా? అదృష్టం కొద్ది నువ్వు చచ్చావో అంబులెన్స్, టెంట్, చైర్లు తద్దినం. నీ దినానికి వచ్చే వాళ్ళందరికీ ఫుడ్ కయ్యే ఎక్స్పెన్సెస్ వీటన్నిటికీ ఖర్చు పెట్టే లోపల మీ ఫ్యామిలీ అవుట్. దిగి రారా. రా, ఇదంతా అయ్యాక మేము మీ ఇంట్లో వాళ్ళు 4-5 ఏళ్లకి అంతా మర్చిపోతాం. ఎవరికి నష్టం? నీకే నష్టం. రా రారా. రా రా. ఒరే, మేము ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే దూకి